ప్రస్తుతం మన లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చేసాయి. ఒకప్పుడు షూస్ అంటే తప్పనిసరిగా సాక్సులు వేసుకునేవాళ్ళు. ఫ్యాషన్ ట్రెండ్స్లో వచ్చిన మార్పుల వల్ల చాలామంది ఈ రోజుల్లో సాక్స్ లేకుండా షూ వేసుకుంటున్నారు. అయితే సాక్స్ లేకుండా షూస్ ధరిస్తే చాలా సమస్యలు వస్తాయి. దీనివల్ల పాదాలే కాదు, ఆరోగ్యానికి సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. సాక్స్ లేకుండా షూ వేసుకుంటే వచ్చే సమస్యలేంటో చూద్దాం. సాక్స్ లేకుండా షూ వేసుకోవడం వల్ల పాదాలకు హాని జరగడమే కాదు, రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు వస్తాయి. షూ వేసుకునే ముందు అది సరైందో కాదో తెలుసుకోవాలి. బిగుతుగా లేదా వదులుగా ఉండే బూట్లు వేసుకోవద్దు. బిగుతుగా ఉన్న షూ ధరించినప్పుడు మాత్రం సాక్స్ అయితే అసలు ఖచ్చితంగా వేసుకోవాలి. వాటి ప్రభావం నేరుగా పాదాల చర్మం మీద పడకుండా ఈ సాక్సులు కాపాడతాయి. అలాగే ఎప్పుడు నాణ్యమైన సాక్సులను ధరించండి. ప్రతిరోజు కూడా సాక్సుల్ని మార్చితేనే మంచిది. పాదాలకు బూట్లకు మధ్య సాక్స్ రక్షణ కవచం. సాక్సులు లేకుండా బూట్లు వేసుకుని ఎక్కువసేపు నడవటం, పరిగెత్తడం వల్ల పాదాల్లో బొబ్బలొచ్చే ప్రమాదం ఉంది. దురద, మంట సమస్యలు వస్తాయి. ఎక్కువసేపు సాక్సులు లేకుండా బూట్లు ధరిస్తే పాదాల్లో చెమట పడుతుంది. ఈ చెమటను పీల్చుకుని పాదాలు పొడిగా ఉండడానికి సాక్సులు ఉపకరిస్తాయి. ఓ అంచనా ప్రకారం ఒక వ్యక్తి పాదాలు రోజుకు 300 మిల్లీలీటర్ల చెమటను రిలీజ్ చేస్తుంది. సాక్స్ లేకుండా ఈ చెమట ఆరదు. దీని కారణంగా పాదాల్లో తేమ పెరుగుతుంది. అలర్జీ, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. కొందరి చర్మం సున్నితంగా ఉంటుంది. తోలు లేదా మరేదైనా సింథటిక్ పదార్థంతో సంబంధం కలిగి ఉంటే అలర్జీ వస్తుంది. బూట్లతో సాక్సులు ధరించడం తప్పనిసరి. సాక్స్ లేకుండా బూట్లు వేసుకుంటే దుర్వాసన రావడం మొదలవుతుంది. లెదర్ షూస్ వేసుకుంటే ఈ సమస్య రెట్టింపు అవుతుంది. ఎక్కువసేపు సాక్స్ లేకుండా షూ వేసుకుంటే రాపిడి కారణంగా ఇన్ఫెక్షన్లు వస్తాయి. నిర్లక్ష్యం చేస్తే సెల్యులైటిస్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయచ్చు. ప్రారంభ దశలో చిన్నగా అనిపించినా తీవ్రమైతే మాత్రం ఒక్కోసారి కాళ్ళు కూడా తీసేయాల్సిన పరిస్థితి. పాదాల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఎక్కువ కాలం ఉంటే మాత్రం గమనించుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించండి.